హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు హనుమాన్ జయంతి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. పండుగ సందర్భంగా మేము ఏమేం గుళ్ళకి వెళ్ళామో, అలానే ఫుడ్ ప్రియుల కోసం ఏ గుళ్ళో ఏం ప్రసాదం పెట్టారో మీరు ఈ వీడియోలో చూస్తారు. ఫస్ట్ మేము లలితమ్మ వారి గుడికి వెళ్ళాము. ఇక్కడ పండుగ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంది. ఆంజనేయ స్వామిని స్పెషల్గా అప్పాల దండ, గారెల దండతో అలంకరించారు. తులసమ్మ దగ్గరికి, పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. సోమలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి అర్చన చేయించుకున్నాము. కొంచెం సేపు పారాయణంలో పాలు పంచుకున్నాము. ఇక్కడ రవ్వ కేసరి ప్రసాదంగా పెట్టారు. తర్వాత గురువారం అని సాయిబాబా గుడికి వెళ్ళాము. ప్రదక్షిణాలు చేసి అర్చన చేయించుకున్నాము. హనుమాన్ జయంతి స్పెషల్గా సాయిబాబా దగ్గర ఆంజనేయ స్వామిని కూడా పెట్టారు. కొంచెం సేపు అలా గుళ్ళోనే టైం స్పెండ్ చేశాము. కుదిరిన ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళే అలవాటు మాకు ఉంది. అలా మీకు ఏ గుడికి వెళ్ళే అలవాటు ఉందో కమెంట్ చేయండి. తర్వాత దుని దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చింతపండు పులిహోర ప్రసాదంగా పెట్టారు. తర్వాత మా ఊరి ఇలవేల్పు అయిన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళాము. ప్రదక్షిణం చేస్తూ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక రామాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము. గుడి మొత్తం కూడా చాలా బాగా అలంకరించారు అండ్ ఏర్పాట్లు మాత్రం ఎంతో ఘనంగా చేశారు. రీసెంట్గా మా బాబాయ్ ఈ గుడి చైర్మన్ అయ్యారు. ఎప్పుడూ లేని విధంగా హనుమాన్ జయంతి నాడు గుడికి వచ్చిన ప్రతి ఒక్కరి చేత తమలపాకు తెప్పించి మరీ ఆకుపూజ చేసే విధంగా ఏర్పాటు చేయించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిశారు. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు ఆంజనేయ స్వామి అన్నమాట, అది కూడా స్వయంభూ. హనుమంతులు వారు ఎంత బాగున్నారు అంటే నాకైతే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మా బాబాయ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఇట్ వాజ్ లైక్ ఏ ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. దేవుని ఆశీస్సులతో ఎలాంటి లోటు లేకుండా జరిగినందుకు చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా అనిపించింది. మా కుటుంబానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ భగవంతుడికి ఎన్ని రకాలుగా కృతజ్ఞతలు తెలిపినా సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది. మేము 2 టెంపుల్స్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. దానివల్ల జనం కొంచెం పెరిగారు. అందుకే వీడియోస్ ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. లడ్డు అండ్ అప్పాలు ఇక్కడ ప్రసాదంగా పెట్టారు. అర్చన కంప్లీట్ అయ్యాక పుట్ట దగ్గరికి వెళ్ళాము. అప్పటికే అన్నదానం కూడా స్టార్ట్ చేశారు. స్వీట్ రవ్వ కేసరి పెట్టారు. రైస్ ఐటమ్ చింతపండు పులిహోర ఉంది. కర్రీస్ సెక్షన్కి వస్తే దోసకాయ రోటి పచ్చడి, టొమాటో దోసకాయ పప్పు కూర, వంకాయ టొమాటో కూర ఉన్నాయి. వేడివేడి అన్నం అండ్ ఆబ్వియస్లీ సాంబార్ అండ్ పెరుగు ఉన్నాయి. తోపులాటలు లేకుండా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఈ విధంగా సపరేట్గా చాలా కౌంటర్స్ పెట్టారు. ఇంకా మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దర్శనం చేసుకొని 2వ పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాము. గుడిలో 1.5 అవర్ దాకా టైం స్పెండ్ చేసి అప్పుడు మేమైతే లంచ్ చేసాము. భోజనం కోసం పెట్టిన ఈ ఐటమ్స్లో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటో కమెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.